బండ్లు నడిపేటోళ్ళు నజరేసిండ్రో లేదు సైడ్కు చిన్న చిన్న బోర్డులు పెడుతుంటారు ఈ రూట్లా గింతే స్పీడ్ నడపాలని. కానీ ఎవరన్నా పట్టించుకుంటారా? హైవేల మీద రోడ్డు పొడవునా తెల్ల గీతలు కనిపిస్తుంటాయి. ఒక లైన్ల బైకులు, ఇంకో లైన్ల కార్లు, బస్సులు పోవాలనట. గట్లయితే టక్కర్లు కావని చెప్తుంటారు. ఎవరన్నా పట్టించుకుంటారా? ఎటు సందు దొరికితే అటు దంచుడే. జీబ్రా క్రాసింగ్ దగ్గర బండ్లు స్లోగా నడపాలంటే అట్లనే దంచుతారు. గసొంటోళ్ళంతా మంచిగా చూడుర్రి వార్త. ఏమో అనుకున్నాం, ఉత్తమ డ్రైవర్లు బాగానే ఉన్నారు తెలంగాణలో. 18 నెలలనే 18,000 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ అయినాయి. మళ్ళా అంటే నెలకొక 1000. ఇక కొన్ని నెలల దాకా గసంటోళ్ళు బైక్ నడపద్దు, కార్ స్టీరింగ్ పట్టద్దు. మరి గంతగొట్టు శిక్ష దేనికంటే బిర్రుగా పోత పోసి బండెక్కి దొరికినోళ్ళు, రోడ్డు మా తాత జాగిరని రయ్యు నొరికినోళ్ళు ఒక పారి 2 మాట దొరికి ఇడిచిపెడుతున్నారు కూడా. ఏమున్నది, ఫైన్ కడతాం మళ్ళీ ఉక్తమనే బాపతోళ్ళు వీళ్ళంతా ఊకుకే గవ్వేషకాలు చూపిస్తున్న వరకు ఇంత పనుకున్నారని ఆర్టీఏ ఆఫీసర్లకు చెప్పి లైసెన్సులే సస్పెండ్ చేపిస్తున్నారు. మళ్ళా రోడ్ల మీదకి రాకుండా చాలా వరకు టక్కలు రైతున్నాయే తాగి డ్రైవింగ్ చేసేటోళ్ళతోటి, రుబాడు కురికెటోళ్ళతోటి. నా బండి నా ఇష్టం అని మీ తోలుడు మంచిగానే ఉన్నది కానీ మందికి దాకి చాలా ఎందుకు పరిచయం చేస్తున్నారే అన్నాలు. వద్దురా నాయన, ఆగమాగం పోయి ఆగం కాకుర్రి, ఇంకోళ్ళని ఆగం చేయకురని ట్రాఫిక్ వాళ్ళు అంతగానో మొత్తుకుంటున్నది మన కోసమే కదా. ఫైన్లు రాసినా, స్టేషన్ కు పట్టుకపోయినా, ఇంటి వాళ్ళని పిలిపించి క్లాస్ వీకినా ఇనకుంటే ఇంకేం చేయమంటారో మీరే చెప్పుండ్రి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళని అలా తెచ్చుకున్న మార్కులను బట్టి జైలు కూడా పంపబట్టారే. లైసెన్స్ పోతావా అని అది లేకుండా తిరుగు